ఏపీ తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ను మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను ఈ 2025 గాను మనం డిస్కస్ చేద్దాం. మనము గత క్లాస్లో వచ్చేసి లాస్ట్ 5 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇది థర్డ్ క్లాస్. ఇందులో వచ్చేసి 6th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు 10వ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం అనమాట. మరి ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కు సంబంధించి మనకు ఒక కోర్సు అనేది రూపొందించడం జరిగింది. మ్యాథమెటిక్స్లో 300 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసి అందులో నుంచి ఎగ్జామ్కి 60+ క్వశ్చన్స్ గ్యారంటీగా వచ్చే విధంగా ఒక కోర్సు రూపొందించడం జరిగింది. దానికోసం మీరు ప్లేస్టోర్ నుంచి పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసినట్టయితే అందులో తక్కువ సమయంలో మీకు షార్ట్కట్స్ మరియు ఫార్ములాతో మీకు వివరిస్తూ మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి తక్కువ సమయంలో మంచి ర్యాంక్ సాధించాలంటే తక్కువ ఫీజుతో అంటే కేవలం 1000 రూపాయలతో మీకు కోర్స్ అనేది రూపొందించడం జరిగింది. ముందుగా ఇప్పుడు ఈ క్లాస్లోకి వచ్చినట్టయితే ఇందులో 6th క్వశ్చన్ మనం గమనించినట్టయితే ఇక్కడ sin 10 degrees, sin 20, sin 30 అండ్ సో ఆన్ 360 అని ఇచ్చినాడు. వీటికి సంబంధించి ఆన్సర్ ఏమొస్తుందనేసి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఒక ఫార్ములా అయితే ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 360 degrees sin ఏ ప్లస్ sin బి ఈక్వల్ టు 0 బాగా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏ ప్లస్ బి ఈక్వల్ టు 360 degrees వరకు ఇక్కడ ఇచ్చాడు కదా, కాబట్టి అన్ని సమ్ కదా ఉండేది. కాబట్టి ఈ ఫార్ములా వర్తిస్తుంది sin ఏ ప్లస్ sin బి ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చినట్టయితే tan 20, tan 40, tan 60 ఒక సిరీస్లో ఉన్నాయి. ఎంతవరకు tan 180 degrees. దీన్ని కూడా గమనించాల్సింది ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 degrees tan ఏ ప్లస్ tan బి ఈక్వల్ టు 0. దీనికి కూడా 0 ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైనా కానీ మీకు ఈ విధంగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను. దీనికి రిలేటెడ్గా ఇంకొకటి ఉంది, మీరు గమనించాల్సి ఉంటుంది. క్వశ్చన్ మీరు చూడండి, tan 1 degree, tan 2 degree అండ్ సో ఆన్ tan 179 degree ఇట్లా ఇచ్చినాడు అనుకోండి సపోజ్. దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది గమనించాలి. ఇది అంతా మల్టిప్లికేషన్లో ఉంది, ఇదంతా సమ్ ఉంది. సమ్ ఉన్నప్పుడు మనం 0 వస్తుంది. ఈ విధంగా మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఆన్సర్ 1 వస్తుందని గుర్తుపెట్టుకోండి. tan ఏ tan బి ఈక్వల్ టు 1 అనేసి ఇలాంటి ఇంకా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినామంటే ఇఫ్ sin x ప్లస్ cosecant x వచ్చేసి 2 అని ఇచ్చినాడు అనమాట. ఒక డేటా ఇచ్చినాడు. ఇఫ్ sin x ప్లస్ cosecant x వచ్చేసి 2, దెన్ ఫైండ్ sin పవర్ ఆఫ్ 8x ప్లస్ cosecant పవర్ ఆఫ్ 8x ఎంత వస్తుంది అన్నాడు. ఓకేనా? దీన్ని sin x ప్లస్ cosecant x 2 అని ఇచ్చినాడు అనేసి 2 ఇక్కడ పవర్ ఆఫ్ 8 ఇచ్చినాడు అనేసి 2 కూడా పవర్ ఆఫ్ 8 తీసుకోవడం కుదరదు. ఎందుకంటే ఇది ఒక లాజికల్ క్వశ్చన్. ఇక్కడ బాగా గమనించాల్సింది ఇచ్చినటువంటి డేటా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో sin xను మరియు cosecant xను మనం వచ్చేసి సమ్ చేస్తే ఎంత వచ్చిందంటే 2 వచ్చిందంట. అంటే మరి ఇక్కడ x అనేది వేరియబుల్. ఈ x ప్లేస్లో మనము ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? సపోజ్ x ప్లేస్లో మనం వచ్చేసి 0 degrees కానీ లేదంటే 90 degrees కానీ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఇటువంటి రియల్ నెంబరు 1, 2, 3, 4 అట్లా వస్తుందన్నమాట. సపోజు x ప్లేస్లో మనము x ప్లేస్లో 90 degrees సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. sin 90 ప్లస్ cosecant 90 ఎంత వస్తుంది అనేసి sin 90 వాల్యూ ఎంత 1 వస్తుంది, ప్లస్ cosecant 90 వాల్యూ ఎంత 1 వస్తుంది, ఈక్వల్ టు 2. 1 + 1 2. ఆ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే x ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినాం 90. ఓకే, అదేవిధంగా x ప్లస్లో 90 degrees సబ్స్టిట్యూట్ చేసింటే మనకు 1 + 1 2 వచ్చింది. దీని డేటా బేస్ చేసుకొని ఇక్కడ దీనికి ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మనము sin x ప్లస్లో ఏం తీసుకోవాలి 90 degrees పవర్ ఆఫ్ 8. ఓకేనా, పవర్ ఆఫ్ 8 ప్లస్ cosecant x ప్లస్లో 90 degrees పవర్ ఆఫ్ 8 ఎంత వస్తుంది అన్నాడు. ఇక్కడ sin 90 ఎంతంట 1.
1 power of 8 ప్లస్ కొసికన్ 9 ఎంతట 1 1 power of 8 ఈక్వల్ 0 1 power of 8 1 అవుతుంది 1 power of 8 1 ఈక్వల్ 1 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 ఓకేనా మనకు టోటల్గా ఫైనల్గా దీన్ని కూడా మనము 1 sin x ప్లస్ కొసికన్ x 2 అయినప్పుడు సైన్ పవర్ ఆఫ్ 2 కానీ సైన్ పవర్ ఆఫ్ 6 కానీ 8 కానీ 80 కానీ ఏం వచ్చినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది 2 ఆన్సర్ ఓకే మీరు ఎటువంటిది ఆలోచించుకోండి ఈ లాజికల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ టాన్ ఆల్ఫా ఇలాంటి క్వశ్చన్ అనమాట టాన్ ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా ఈక్వల్ టు 2 దెన్ రూట్ టాన్ ఆల్ఫా ప్లస్ రూట్ కాట్ ఆల్ఫా ఎంత అన్నాడు బాగా ఎక్కువ ఓవర్ థింక్ చేసే వాళ్ళు ఏం చేస్తారు టాన్ ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా వచ్చేసి 2 అయినప్పుడు ఇక్కడ టాన్ ఆల్ఫాకు కాట్ ఆల్ఫాకు రూట్ ఇచ్చినాడు కాబట్టి 2 వచ్చింది కాబట్టి ఇక్కడ రూట్ 2 వస్తుంది అని అనుకుంటారు అది రాంగ్ అనమాట ఓకే ఇక్కడ మనకు అంత సింపుల్గా ఏం చేయడు ఇక్కడ గమనించాల్సింది ఆల్ఫా ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 వచ్చింది ఇక్కడ ఆల్ఫా ప్లస్లో మనం 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సైను కొసికెను కాజు వీటికి 0 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ చేసేనా మనకు 0 కానీ 1 కానీ వస్తుంది వాల్యూస్ ఓకే అదేవిధంగా ట్యాన్ కాట్కి 45 డిగ్రీస్ అయితేనే ఉదాహరణకి ఇచ్చినటువంటి డేటా టాన్ ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా ఈక్వల్ 2 ఇచ్చినాడు ఇందులో సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఆల్ఫా ఈక్వల్ 45 డిగ్రీస్ దీన్ని చేసిన అనుకోండి టాన్ 45 డిగ్రీస్ ప్లస్ కాట్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చినాడు ఎంతవరకు కరెక్ట్ చూద్దాం టాన్ 45 వాల్యూ ఎంత 1 ప్లస్ కాట్ 45 వాల్యూ ఎంత 1 ఈక్వల్ 2 అంటే ఆల్ఫా ప్లస్లో 45 డిగ్రీస్ అనేది సబ్స్టిట్యూట్ చేసినాడు మరి అదేవిధంగా ఇందులో కూడా మనం ఏ విధంగా చేద్దామంటే రూట్ టాన్ ఆల్ఫా ప్లస్లో 45 డిగ్రీస్ ప్లస్ రూట్ కాట్ ఆల్ఫా ప్లస్లో 45 డిగ్రీస్ రూట్ టాన్ 45 ఎంత అవుతుంది 1 టాన్ కాట్ 45 ఎంత అవుతుంది 1 వీటిని సపరేట్ తీసుకున్నామంటే 1ను మనం ఏం తీసుకోవచ్చు రూట్ 1 మీన్స్ 1 అవుతుంది ప్లస్ రూట్ 1 ఫైనల్గా ఆన్సర్ 2 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ 2 ఓకే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఇందులో ఒక ఫార్ములా కూడా ఉంది 5 sin x ప్లస్ 4 cos x ఈక్వల్ టు 3 అని ఇచ్చినటువంటి డేటా దెన్ దీని ద్వారా 4 sin x మైనస్ 5 cos x ఎంత ఇందులో వాల్యూస్ ఇంటర్చేంజ్ అయ్యే చూసుకోండి ఒకసారి దానికి ఈ ఫార్ములా ఉంది గమనించండి బాగా ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం ఇక్కడ వచ్చేసి ఈ ఫార్ములా దీంతో ఏ ఫార్ములా ఇచ్చేయాలంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాజ్ ఎక్స్ ఈక్వల్ సి ఓకే ఇప్పుడు ఇది గమనించండి ఇక్కడ వచ్చేసి ఇఫ్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాజ్ ఎక్స్ ఈక్వల్ సి దెన్ బి సైన్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ ఎంత అవుతుంది అంటే రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బాగా అబ్జర్వ్ చేయాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అనేది ఫార్ములా అనమాట ఇక్కడ ఇదే ఫార్ములాను ఇందులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాజ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఏబిసి వాల్యూస్ ఉన్నాయి ఏ అంటే 5 బి అంటే 4 సి అంటే 3 అదే ఇంటర్చేంజ్ అయింది దీని మాదిరి కాబట్టి ఇందులో ఏబిసి ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో మనకి 5 ఉంది 5 స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో మనకి 4 ఉంది 4 స్క్వేర్ మైనస్ సి ప్లేస్లో మనకు 3 ఉంది 3 స్క్వేర్ వీటి చేసినామంటే 25 ప్లస్ 16 మైనస్ 9 అవుతుంది 25 ప్లస్ 16 మైనస్ 9 ఆన్సర్ ఏమొస్తుందంటే దీనికి రూట్ 32 ఆన్సర్ వస్తుంది రూట్ 32 అంటే మనం ఏం రాసుకోవచ్చు 16 ఇంటూ 2 16 మనము రూట్లోంచి బయటకు వచ్చిందంటే 4 అవుతుంది 4 రూట్ 2 కాబట్టి ఇందులో వచ్చినటువంటి ఆన్సర్ 4 రూట్ 2 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఇది మీకు ఒకవేళ ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా ఉందంటే మీరు దానికి సంబంధించి చెప్పచ్చు మీకు ఇంకా ఈజీగా ఇంకా బాగా అర్థమయ్యే విధంగా మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన కోర్స్ ఇవ్వడం జరిగింది
మీకు 100+ స్కోర్ సాధించే దిశగా మీకు ఒక్క మార్క్ అనేది మీ మొత్తం ర్యాంక్ని చేంజ్ చేస్తుంది పూర్తిగా. అదే మీరు కావాల్సినటువంటి ఒక్క మార్క్ తక్కువ రావడం వలన మీకు కావాల్సినటువంటి కాలేజీలో సీటు రాకపోవచ్చు, అదేవిధంగా రావాల్సినటువంటి బ్రాంచ్లో సీటు రాకపోవచ్చు. కాబట్టి ఈ తక్కువ సమయంలో మీరు సద్వినియోగం చేసుకోండి ప్రతిదీ. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం తక్కువ అమౌంట్తో. మీరు వాటిని తీసుకొని అందులో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారని కోరుకుంటూ, వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఈ ఆన్లైన్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సంబంధించి PVR ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. PVR Institute, one stop solution for all competitive exams. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు.